ఒకడు తన్నుడు ఒకడు గుద్దుడు రాళ్ళ తీసుకొని కూడా మొత్తం వీడియోలు మొత్తం సీసీ కెమెరా వీడియో అయింది సార్. అది వడ్ల మార్కెట్ వ్యవస్థల విశ్వసనీయతను కాపాడే విధంగా బ్యాంకర్లు కృషి చేయాలన్నారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పథకాలకు రూపకల్పన చేయాలని తుమ్మల కోరారు. ఇక వ్యవసాయ యంత్రీకరణ ప్రదర్శన ప్రాజెక్టును బ్యాంకర్లు స్వంతంగా నిర్వహించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే ఆధునిక వ్యవసాయంలో డ్రోన్లు అధిక మొత్తంలో ప్రోత్సహించాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలను అన్నిటికీ తోడ్పాటివ్వాలని బ్యాంకర్లకు సూచించారు మంత్రి తుమ్మల. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలలో మన మీద విశ్వాసం పోతుంది. ఏమంటారు? ప్రభుత్వాల మీద కాదు, బ్యాంకర్స్ మీద కూడా విశ్వాసం పోతే ఆ ఇన్స్టిట్యూషన్స్ యొక్క క్రెడిబిలిటీ భవిష్యత్తుకే నష్టం. నేను గతంలో కూడా చెప్పాను, మీరు ఇచ్చినటువంటి అప్పుల మీద మీకు అజమాయిషీ లేదు, మీ పర్యవేక్షణ లేదు. మీరు దాని గురించి ఇస్తే నోట్ చేసుకోవటం, వస్తే దయా దేవుడి దయ, లేకపోతే లేదు. మీ ప్రయత్నాలు కూడా లేవు. ఎగ్గొట్టేవాళ్ళు ఎగ్గొడతా ఉంటే, కట్టేవాడు కడతా ఉంటే దానికి అర్థమే లేకుండా పోతుంది. అందుకని దయచేసి మీరు ఇచ్చినటువంటి అప్పుల మీద కూడా మీ అజమాయిషీ ఉండాలి, మీ పర్యవేక్షణ ఉండాలి. లేకపోతే అవన్నీ మీరు బ్యారికేడ్స్ చేసేసి వాటన్నింటినీ ఎక్కడో పెట్టేసి మీ బ్యాంకులకి మీరే నష్టం చేసిన వాళ్ళు అవుతారు. మీ వ్యవస్థలకు నష్టం వస్తే సమాజానికి నష్టం. కాంగ్రెస్ పార్టీ ఆస్తి పివి నరసింహారావు అని